వెల్కమ్ బ్యాక్ టు మై డ్రీమ్ హోమ్. సో ఫ్రెండ్స్, హెచ్ఎండిఏ లేఅవుట్లో 105 స్క్వేర్ యార్డ్స్లో ఒక వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది. ఈ హౌస్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దామండి. మినిమం బడ్జెట్లో ఉంటుంది హౌస్, అసలు మిస్ చేయకండి. తక్కువ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే, చిన్న హౌస్ కావాలనుకునే వాళ్ళు ఉంటే వీడియో మొత్తం చూడండి, డీటెయిల్స్ తీసుకొని సైట్ విజిట్ చేయండి. సో ఈ వెంచర్లో మనం ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది 150 స్క్వేర్ యార్డ్స్లో. ఇది 105 స్క్వేర్ యార్డ్స్లో ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది మనకు ఉప్పల్ రింగ్ రోడ్ నుండి 9 కిలోమీటర్లు గట్కేసర్ సైడ్ వస్తుంటే, నారాపల్లి నుంచి రైట్ సైడ్ కొర్రెంల రోడ్లో మక్తా పెట్రోల్ పంప్ ఆపోజిట్లో వెంకటసాయి నగర్ 5th ఫేస్ వెంచర్ హెచ్ఎండిఏ వెంచర్ ఉందండి. ఆ వెంచర్లో వెస్ట్ ఫేస్లో 105 స్క్వేర్ యార్డ్స్లో ఇండిపెండెంట్ హౌస్ ఇది. ఈ హౌస్ ఎలా ఉంది, ఇంటీరియర్ ఎలా ఉంది, దీని బడ్జెట్ ఏంది అంతా కూడా మీకు ఇంటీరియర్ చూసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, చూడండి. అలాగే మన వీడియో నచ్చి లైక్ చేయండి. హౌస్ కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మిడిల్ క్లాస్ బడ్జెట్లో హౌసెస్ని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ హౌస్ 105 స్క్వేర్ యార్డ్స్లో ఇండిపెండెంట్ హౌస్ అండి, వెస్ట్ ఫేస్. సో మన కార్ పార్కింగ్ చూసుకున్నట్టయితే ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. సో మనకు పార్కింగ్లో కూడా ఫ్రంట్ వెలివేషన్గా టైల్స్ అయితే మంచి లగ్జరీ క్లాసిక్ లుక్ ఉన్న టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు మెట్లకు కూడా గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే మెట్ల పక్కన మనకు వాషింగ్ ఏరియా కోసం ట్యాప్ అండ్ పవర్ పాయింట్ డ్రైనేజ్ సిస్టమ్ ఇవ్వడం జరిగిందండి. సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను మీకు. ఇంటి చుట్టూ తిరగడానికి కూడా స్పేస్ ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారంగా. సో 105 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అండి. 30 ఫీట్ రోడ్ ఉంటుంది. హెచ్ఎండిఏ అప్రూవల్ లేఅవుట్ ఇది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బ్యాంక్ లోన్స్ కూడా మన సిబిల్ స్కోర్ని బట్టి 90% అప్రూవల్ అవుతుందండి. 80 to 90% అనేది ఈజీగా అప్రూవల్ వస్తుంది సిబిల్ స్కోర్ని బేస్ చేసుకొని. సో ఇది మనకు లివింగ్ రూమ్ అండి. లివింగ్ రూమ్ కూడా చాలా పెద్దగా స్పేసెస్గా ఇవ్వడం జరిగింది. 105 స్క్వేర్ యార్డ్స్లో 2 BHK హౌస్ అండి ఇది. సో మనకు ఫాల్ సీలింగ్ వర్క్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగిందండి. విండోస్ ఇక్కడ యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది. విండోస్ చుట్టూ కూడా మనకు స్టైలిష్ లుక్ కోసం అయితే గ్రాండ్ ఫినిషింగ్ చేయడం జరిగింది. మనకు హాల్ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్ళినట్టయితే కిడ్స్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఉంది. అలాగే మనకి బెడ్రూమ్ నుండి అవుట్ సైడ్కి ఒక డోర్ ఇవ్వడం జరిగింది. మనకు హాల్లో లివింగ్ రూమ్లో చూసుకున్నట్టయితే కామన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. కామన్ టాయిలెట్. ఇండియన్ స్టైల్లో కామన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. సో మనకు కిచెన్ చూసుకున్నట్టయితే కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది. సో మనకి ఇది కిచెన్ అండి. కిచెన్ స్టోరేజ్ కోసం కూడా సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. అలాగే సజ్జి ఇవ్వడం జరిగింది. అలాగే లోలో బోర్డు ఇవ్వడం జరిగింది. కిచెన్ స్టోరేజ్ చాలా ఎక్కువగా పట్టేటట్టుగా.
తర్వాత ఇదంతా కూడా మన కిచెన్ ప్లాట్ఫామ్. ఇక్కడ పెద్ద వాష్ బేసిన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు పూజ కోసం అయితే ఒక చిన్న సెల్ఫ్ లాగా సపరేట్గా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ పూజ గదిలాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ నుండి మనం మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందని చూద్దాం. ఇంకా పెయింటింగ్ వర్క్, డోర్స్ వర్క్, ప్లంబింగ్ వర్క్, చిన్న చిన్న వర్క్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి, ఇంకా కంప్లీట్ కాలేదు. ఇదేంటంటే కొనే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకి కావాల్సినవి చేయించుకుంటారని పెండింగ్లో పెడతారు బిల్డర్స్ అందరూ కూడా. మీరు కొన్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ చూడండి, కలర్ లైట్లు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్లోరింగ్ అంతా కూడా ఒకే రకమైన ఒకే లుక్ ఉండే మార్బుల్ అయితే యూజ్ చేయడం జరిగింది. యూనిఫామ్ మార్బుల్ అంటే అంతా ఒక్కటే తెరగా కనిపించేలా చాలా బాగుంది. సో మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా 105 స్క్వేర్ యార్డ్స్లో 10x11 సైజులో మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అలాగే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకు వెస్టర్న్ మోడల్లో ఇస్తారు కమోడ్. సో దీని ప్రైస్ కూడా డీటెయిల్స్ చెప్తాను మీకు.